ఈరోజు మా అబ్బాయి బర్త్డే. అందరిలాగా కేక్ కట్ చేయడం అంటే కొంచెం నచ్చదు వాడికి. సింపుల్గా ఉండాలనుకుంటాడు. బట్ సింపుల్గా నేను ఏడ్ చేయాలి, ఈ బర్త్డేకి ఎలా విషెస్ చెప్పాలని చెప్పి ఆలోచించాను. అయితే డ్రోన్ షాట్లో ఎక్కడైనా ఫైర్ పెట్టి, ఫైర్ మీద అఖిల్ అని నేమ్ రాసి అది ఫైర్ చేసి ఆ డ్రోన్లో చూస్తే ఎలా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఆలోచించాను. రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీగా ప్లాన్ చేశాను. చూడండి, చూసి మీరు కూడా విషెస్ చేయండి. థ్యాంక్ యూ. Ladies and gentlemen, are you ready? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Happy birthday, Akhil. Happy birthday, Akhil. Happy birthday, Akhil. Happy birthday, happy birthday, happy birthday, Akhil. Happy birthday, Akhil. Happy birthday, Akhil. Happy birthday, happy birthday, happy birthday, Akhil. Happy birthday, Akhil. Happy birthday, Akhil. అయితే అందరిలాగా కేక్ కట్ చేస్తే వాడికి నచ్చదు, సింపుల్గా ఉండాలనుకుంటాడు. బట్ ఎలా చెప్పాలి, బర్త్డే విషెస్ ఎలా చెప్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించాను. చాలామంది బెలూన్స్తో చెప్తారు, బెలూన్స్ డెకరేషన్ చేసి అలా కేక్ కట్ చేయడము, అలాగే బ్లాస్ట్లు ఇవన్నీ చేస్తారు. అలా కాకుండా ఒక డిఫరెంట్గా చేయాలనుకున్నాను. అయితే వాడిని మేడ మీద తీసుకెళ్ళాను. మేడ మీద తీసుకెళ్ళి డ్రోన్ ఒకసారి ఎగరేయి అని చెప్పాను. డ్రోన్ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత లాంగ్ షాట్లో అక్కడ ఆల్రెడీ నేను ఫైర్ నేమ్స్తో ఫైర్ చేసి, అంటే ఎలా అంటే ఒక క్లాత్ తీసుకొని దానికి పెట్రోల్ పెట్టి ఫైర్తో నేము చేసి రెడీ చేసి ఉంచాను. అక్కడ డ్రోన్ ఎగిరేటప్పుడు ఆ డ్రోన్లోంచి ఈ హ్యాపీ బర్త్డే అఖిల్ అని కనిపించేటట్లు నేను ఒక ప్లాన్ చేశాను. నాకు సపోర్ట్గా మా స్టూడెంట్స్ ఇద్దరు సపోర్ట్ చేశారు. అయితే కరెక్ట్గా వస్తుందా, ఫైర్ ఆగిపోద్దని చూశాను. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగా వచ్చింది. వాడు కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు. కొంచెం డిఫరెంట్గా చెప్పాను. వాడు ఖర్చు పెట్టి ఇవన్నీ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి, సింపుల్గా వాడికి ఇష్టం కాబట్టి ఈ విధంగా నేను ప్లాన్ చేశాను ఈ సంవత్సరం. చూడండి, మీరు చూసి విషెస్ చెప్పండి. థ్యాంక్ యూ.